పరమశివుడి కథ అనేక పురాణాల్లో ప్రధానంగా ఉంటుంది. శివుడు అనేది సృష్టి, సంహారం మరియు అభయ ప్రదానం చేసే దేవుడు. ఆయనకు ప్రత్యేకంగా కార్తీక మాసం ఇష్టమైనది. ఈ నెలలో శివుడిని పూజించడం వల్ల అత్యంత ఫలితాలు లభిస్తాయని హిందూ సంప్రదాయం చెబుతుంది. పరమశివుడి కథ. విశ్వ సృష్టి. పురాణాల ప్రకారం సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు, విష్ణువు మరియు శివుడు కలిసి విశ్వాన్ని సృష్టించారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు అహంకారంతో తనని మాత్రమే మహానని భావించాడు. దీనికి ప్రతిగా శివుడు, విష్ణువు ఒక అవతారంలో కనిపించి బ్రహ్మని ఆ అహంకారాన్ని తగ్గించారు. మరో కథ ప్రకారం శివుడు భక్తులకు శాశ్వతంగా రక్షణ ఇచ్చేందుకు కైలాసంలో నివసిస్తూ జప తపాలకు ఆసక్తి చూపించారు. కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన పూజలు. కార్తీక మాసం అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో వచ్చే ఈ నెల శివుడికి ప్రత్యేకమైనది. ఈ కాలంలో శివ పూజలు చేయడం వల్ల అధిక శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. శివుడికి ఇష్టమైన పూజలు, వ్రతాలు ఈ నెలలో ముఖ్యంగా చేస్తారు. కార్తీక సోమవారం పూజ. కార్తీక మాసంలో సోమవారం రోజులు శివుడి పూజలకు అత్యంత శ్రేష్టమైనవి. భక్తులు ఉపవాసం చేసి శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా తమ కోరికలను తీర్చుకుంటారని నమ్ముతారు. రుద్రాభిషేకం. రుద్రాభిషేకం శివుడి పూజలో అత్యంత శక్తివంతమైనది. ఇది శివుడి రుద్ర స్వరూపాన్ని శాంతింపజేసేందుకు చేస్తారు. ఈ పూజలో పంచామృతాలతో పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెర శివలింగానికి అభిషేకం చేస్తారు. దీపారాధన. దీపం వెలిగించడం. కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు శివుడికి తైల దీపం లేదా నెయ్యి దీపం వెలిగించడం శ్రేష్టం. దీపం వెలిగించడం ద్వారా శివుడు మనకు కీర్తి, ధనం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. బిల్వపత్ర పూజ. శివుడికి బిల్వపత్రం ఎంతో ప్రీతికరం. కార్తీక మాసంలో పూజ చేసే సమయంలో బిల్వపత్రాలతో లింగాన్ని అలంకరించి పూజించడం శివుడికి ఇష్టమని భావిస్తారు. శివ సహస్రనామ పఠనం. ఈ మాసంలో శివ సహస్రనామ లేదా మహామృత్యుంజయ మంత్రం పఠించడం శక్తివంతమైందిగా భావిస్తారు. వనభోజనం. ఈ కార్తీక మాసంలో కొందరు భక్తులు వనభోజనం చేసి ప్రకృతి దగ్గర శివుడిని పూజిస్తారు. కార్తీక మాసంలో శివ పూజతో కలిగే విశేష ప్రాముఖ్యత, పవిత్రత మరియు పాప విమోచనం. కార్తీక మాసంలో శివుడికి పూజ చేయడం ద్వారా గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. భక్తులు ఉపవాసం, అభిషేకం మరియు శివుడి ప్రార్థనల ద్వారా పవిత్రతను సంపాదిస్తారు. ఈ కాలంలో గంగానది లేదా పవిత్ర నదుల్లో స్నానం చేయడం ద్వారా శరీరం, మనస్సు శుద్ధి చెందుతుందని కూడా విశ్వసిస్తారు. కార్తీక దీపోత్సవం. కార్తీక మాసం చివరి రోజుల్లో, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున గుళ్లల్లో, గృహాలలో దీపారాధన జరుగుతుంది. ఈ దీపాల ప్రకాశం శివుడికి ఎంతో ఇష్టం. ప్రతి భక్తుడు తన ఇంటి ముందు లేదా గుడిలో వెలుతురు చేసుకోవడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందుతారు. దీపాలను వెలిగించడం శివుడి కృపను పొందడంలో ప్రత్యేకంగా అనుకూలం అని నమ్మకం. ఏకాదశి వ్రతం. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం మరియు పౌర్ణమి నాడు శివుడిని శ్రద్ధతో పూజించడం శ్రేష్టం. మరి కార్తీక ఏకాదశి నాడు కూడా శివుడికి ఉపవాసం చేయడం, జపం, తపం వంటివి చేస్తే బలమైన కర్మ బంధాలు తొలగిపోతాయి. త్రిపురాసుర సంహారం. కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురులను సంహరించినదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజును త్రిపురాంతక చతుర్దశి అని పిలుస్తారు. ఈ సందర్భంలో శివుడి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివుని ఈ విజయాన్ని పురస్కరించుకుని భక్తులు తన పాపాలు తొలగిపోవాలని, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తారు. ఆరోగ్య సిరి సంపదల కోసం ప్రదక్షిణలు. ఈ మాసంలో కొందరు భక్తులు శివుడి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తారు. బిల్వదళాలతో చేసిన అభిషేకం మరియు ప్రదక్షిణలు శివుని అనుగ్రహాన్ని సంపాదించేందుకు. అలాగే ఈ మాసంలో ఆహారం ఇవ్వడం, దానం చేయడం విశేష పుణ్యకార్యంగా భావించబడుతుంది. అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పార్వతీదేవితో కలిసి పూజ చేయడం.
ఈ మాసంలో శివుడు మరియు పార్వతీదేవి ఇద్దరినీ కలిసి పూజ చేయడం శ్రేష్టంగా భావిస్తారు. దీనితో శివ పార్వతుల అనుగ్రహం లభించి కుటుంబంలో శాంతి, ఐక్యత ఏర్పడుతుంది. భక్తులు ఈ పూజను ఇలవేలుపు కోసం, సంపూర్ణ క్షేమం కోసం చేస్తారు. దీపాలు మరియు అర్చన పవిత్ర కార్తీక మాసంలో ఒక ప్రత్యేక సంప్రదాయం అనుసరిస్తారు. ప్రతి భక్తుడు 108 దీపాలు వెలిగించి శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేయడం లేదా శివుని ఆలయం దగ్గర దీపారాధన చేయడం. దీని ద్వారా శివుని అనుగ్రహం అందుతుంది. ముఖ్యమైన మంత్రాలు: ఓం నమః శివాయ, ఇది శివుని మహామంత్రం. కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని ఎక్కువగా జపించడం పవిత్ర ఫలితాలను ఇస్తుంది. మృత్యుంజయ మంత్రం, దీన్ని జపించడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగి దీర్ఘాయుష్షు లభిస్తుంది. మరో కొత్త